గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సునీత ఫ్రమ్ బీజెడ్సీ ఫైనల్ ఇయర్. నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి కోళ్ళలో వచ్చే వ్యాధులు. అయితే వైరస్ల వల్ల, బ్యాక్టీరియాల వల్ల, ప్రోటోజోవాల వల్ల, శిలీంధ్రాల వల్ల కోళ్ళలో అనేక రకాల వ్యాధులు వస్తాయి. దీంట్లో ముఖ్యంగా వైరస్ల వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటి వ్యాధి వ్యాప్తి ఎలా ఉంటుంది, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ వ్యాధికి నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. కోళ్ళలో వైరస్ల వల్ల 6 రకాల వ్యాధులు వస్తాయి. మెరిక్స్ వ్యాధి, కొక్కెర వ్యాధి, ఏవియన్ ఫ్లూ, గంబోరా వ్యాధి, కోళ్ళ బ్రాంకైటిస్, కోళ్ళ మశూచి. ఈ 6 రకాల వ్యాధులు వైరస్ల వల్ల కోళ్ళలో వస్తాయి. ఫస్ట్ మెరిక్స్ వ్యాధి. ఈ వ్యాధి చూసినట్లయితే 1907 సంవత్సరంలో గుర్తించారు. ఇది అంతరంగ అవయవాలు, కణజాలాలు, పరిధీయ నాడీ వ్యవస్థలకు సోకుతుంది. హెర్పిస్ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. అన్ని వయసున్న కోళ్ళలో ఈ వ్యాధి సోకుతుంది, కానీ ఎక్కువగా 2 నుంచి 4 నెలల వయసున్న కోళ్ళకు సోకుతుంది. వ్యాధి వ్యాప్తి చూస్తే ఈ వ్యాధి సోకిన కోళ్ళ యొక్క విసర్జితాలు నోరు ద్వారా, ముక్కు ద్వారా కారే ద్రవ పదార్థాల నుండి వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ వ్యాధి లక్షణాలు. నాడులపై వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ నాడులు బాగా వాచినట్లుగా కనిపిస్తాయి. అంతరంగ అవయవాల మీద తెల్ల కణితలు ఏర్పడతాయి. కాలేయము, బీజకోశాలు, ప్లీహం, గుండె మీద బొడిపెల్లాగా కణితలు కనిపిస్తూ ఉంటాయి. చికిత్స మరియు నివారణ చూసినట్లయితే ఈ వ్యాధికి సరైన చికిత్స ఇంతవరకు ఇంకా దొరకలేదు. పోషకాహారం ఉన్న ఆహారాన్ని ఇవ్వడం ద్వారా, యాంటీబయాటిక్స్ను ఇవ్వడం ద్వారా ఈ వ్యాధి రాకుండా చూడొచ్చు. అట్లనే వ్యాక్సినేషన్ చేయించాలి. కోళ్ళ యొక్క షెడ్లను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మెరిక్స్ వ్యాధి కోళ్ళలో రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి కోళ్ళలో రాదు. నెక్స్ట్ కొక్కెర వ్యాధి. దీనినే న్యూకిజిల్ లేదా రాంకిట్ వ్యాధి అని కూడా అంటారు. పాలిమోక్స్ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధి శరీరంలోని అన్ని వ్యవస్థల మీద ప్రభావం చూపుతుంది. వ్యాధి వ్యాప్తి చూసినట్లయితే వ్యాధి సోకిన కోళ్ళ యొక్క మలం ద్వారా, గాలి ద్వారా, తాగే నీటి ద్వారా, లిట్టర్ పరికరాల ద్వారా వ్యాధి సోకుతుంది. వ్యాధి లక్షణాలు చూసినట్లయితే చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఒక్కోసారి వ్యాధి బయటపడకుండానే కోళ్ళు మరణించే అవకాశం ఉంటుంది. ఆకుపచ్చ రంగులో నీళ్ళ విరేచనాలు అవుతుంటాయి. ఇంకా శ్వాసకోశ ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తాయి. తర్వాత చికిత్స మరియు నివారణ చూస్తే మెరిక్స్ వ్యాధి లాగానే దీనికి కూడా ఇంకా సరైన చికిత్స అందలేదు. వ్యాధి రాని కోళ్ళను వ్యాక్సినేషన్ చేయటం ద్వారా ఈ వ్యాధి నివారణను అరికట్టచ్చు. కోడి పిల్లలను తెచ్చుకునేటప్పుడే వ్యాధులు ఉన్నాయో లేదో చూసుకొని తెచ్చుకోవడం వల్ల ఇతర కోళ్ళకు ఈ వ్యాధి సోకకుండా చూసుకోవచ్చు. 5 నుంచి 6 రోజుల వయసున్న కోళ్ళకు ఆర్డిఎఫ్ లేక లాసోటా వ్యాక్సిన్ చుక్కలను ముక్కులో వేయడం ద్వారా వ్యాధి రాకుండా నివారణ చర్యలు తీసుకోవచ్చు. తర్వాత పక్షుల్లో ఏవియన్ ఫ్లూ. దీనినే పౌల్ట్రీ పక్షుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పక్షుల ద్వారా మానవుడికి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. H5N1 అనే ఏవియన్ ఫ్లూ వైరస్ ద్వారా ఈ బర్డ్ ఫ్లూ కూడా వస్తుంది. ఇది ఏకకాలంలోనే ప్రపంచవ్యాప్తంగా సోకే అపాయకరమైన అంటువ్యాధి. వ్యాధి వ్యాప్తి. ఇది ఒక అంటువ్యాధి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి సోకిన పక్షుల మలం ద్వారా, లాలాజలం ద్వారా 10 రోజుల వరకు ఇన్ఫ్లుయెంజా వైరస్ను విడుదల చేస్తుంటాయి. వీటిని తాకున్న పక్షులకు, మానవులకు ఈ వ్యాధి సోకుతుంది. ఇది చాలా అపాయకరమైన వ్యాధి. దీని వ్యాధి లక్షణాలు చూసినట్లయితే పక్షుల ఆహారం
తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటాయి, చాలా బద్ధకంగా కనిపిస్తాయి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. నివారణ చూస్తే వ్యాధి సోకిన పక్షులను మిగతా పక్షులకు దూరంగా ఉంచాలి. వ్యాధిగ్రస్తుల పక్షులకు పూర్తిగా పూడ్చిపెట్టి లేకపోతే తగలబెట్టేసేయాలి. అట్లనే వదిలవడం వల్ల ఈ వ్యాధి మానవులకు కానీ ఇతర పక్షులకు కానీ సోకే అవకాశం ఉంటుంది. తర్వాత గంబోరా వ్యాధి. ఈ వ్యాధి వైరస్ల వల్ల కలుగుతుంది. ఇది కూడా ప్రమాదకరమైనదే. ఇది అంటువ్యాధి. 2 నుంచి 6 వారాల వయసు ఉన్న కోడి పిల్లలకు ఎక్కువగా సోకుతుంది. మరణ శాతం తక్కువగా ఉంటుంది, కానీ ఇది ఒక అంటువ్యాధి. వ్యాధి వ్యాప్తి చూస్తే ఇది అంటువ్యాధి కాబట్టి వ్యాధి సోకిన కోళ్ళ యొక్క మలం ద్వారా, లాలాజలం ద్వారా సోకుతుంది. వ్యాధి లక్షణాలు చూస్తే తెల్లటి నీళ్ళ వంటి విరోచనాలు కలుగుతాయి. ఆవాస్కర రంధ్రం ఎర్రగా మారిపోతుంది. వ్యాధి 1 వారంలో వ్యాపించి వెంటనే తగ్గటం ప్రారంభమవుతుంది. దీని చికిత్స నివారణ చూస్తే ఈ వ్యాధి వల్ల వ్యాధి నిరోధకత తగ్గుతుంది కాబట్టి వ్యాధులు రాకుండా మందులు వాడాలి. షెడ్లను ఫార్మిలిన్ ద్రావణంతో శుభ్రం చేయడం వల్ల వ్యాధిని నివారించవచ్చు. 18 నుంచి 21 రోజుల పిల్లలకు నీటిలో కలిపి వ్యాక్సినేషన్ చేయడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. తర్వాత నీళ్ళ బ్రాంకైటిస్. ఈ వైరస్ వ్యాధి కరోనా అనే వైరస్ వల్ల సంక్రమిస్తుంది. ఇది ప్రధానంగా శ్వాస వ్యవస్థకు, మూత్ర జననేంద్రియ వ్యవస్థలకు సోకుతుంది. వ్యాధి లక్షణాలు చూస్తే వ్యాధి శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయి. వ్యాధి సోకిన కోళ్ళు తుమ్మడం, దగ్గడం, గురక పెట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాయి. చికిత్స మరియు నివారణ చూస్తే సరైన చికిత్స ఇంకా దీనికి కూడా దొరకలేదు. యాంటీబయాటిక్స్లను వాడుతూ ఉండాలి. యాంటీబయాటిక్స్ని ఇవ్వడం వల్ల వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. 4వ వారంలో 14వ వారంలో వ్యాక్సిన్ చుక్కలను వేయడం ద్వారా ఈ వ్యాధి నివారణ రాకుండా కూడా చూసుకోవచ్చు. చనిపోయిన కోళ్ళను కాల్చివేయడం కానీ పూడ్చేయడం ద్వారా ఇది రాకుండా మనం నివారణ చర్యలు తీసుకోవాలి. ఇంకా చివరికి వచ్చేసరికి కోళ్ళ మశూచి. దీనినే ఏవియన్ ఫ్లాక్స్ అని, చికెన్ ఫ్యాక్స్ అని, ఏవియన్ డిప్టీరియా అని కూడా అని పిలుస్తారు. వ్యాధి వ్యాప్తి చూసినట్లయితే కోళ్ళకు తగిన గాయాలు తగలడం ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఈ వ్యాధి కలుగుతుంది. దోమల వల్ల కూడా ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధికి దోమలు వాహకాలుగా పనిచేస్తాయి. వ్యాధి లక్షణాలు చూస్తే తల మీద ఈకలు లేని ప్రాంతంలో ఈ వ్యాధి కనిపిస్తుంది. అంటే జుట్టు దగ్గర ఈ వ్యాధి వచ్చినట్లు మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా కూంబ్, వాటిల్స్, కంటి రెప్పలు, ముక్కు మొదలైన వాటి వద్ద ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. తెల్లని పొక్కులు క్రమేపీ పసుపు పచ్చగా మారును. చివరకు నల్లని పొక్కులు పసుపు పచ్చ రంగు నుండి నల్లని పొక్కుల్లాగా మారుతాయి. ఇంకా చివరికి వచ్చేసి చికిత్స, దీనికి నివారణ. సాధారణంగా 3 నుంచి 4 వారాల్లో ఈ వ్యాధి తగ్గుతుంది. కోడి పిల్లలకు 2వ వారంలో ఫీజియన్ ఫ్యాక్స్ వ్యాక్సినేషన్ ఇవ్వాలి. 9వ వారంలో ఫౌల్ వ్యాక్స్ వ్యాక్సినేషన్ ఇస్తడం వల్ల ఈ వ్యాధిని అరికట్టవచ్చు. ఈ విధంగా కోళ్ళలో 6 రకాల వ్యాధులు వైరస్ల వల్ల వస్తాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కోళ్ళలో ఈ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.